ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. పెద్దడా చిన్నడా చెల్లి పిల్ల మనుషునికి ఏ అడ్డం ఉండకూడదురా. వచ్చిన చుట్టాలు అందరికీ సక్రమంగా అన్ని సౌకర్యాలు బాగా చేయాలరా మీరిద్దరా. ఎడబెడు పుష్ప కూడా ఎడబెడు ఫ్లాష్ మ్యాన్ కూడా అందరేరా మీ ఫ్రెండ్స్ రమ్మనరా వాళ్ళని. ఆ పుష్ప గోడు ఫ్లాష్ మ్యాన్ కూడానా వాళ్ళని పై డ్రెస్కి రాండ్రా అంటే ఇప్పుడు వచ్చిపోద్ది అనంత రోజులు ఇట్లాంటి పనులకు రమ్మంటారు ఆ రోజులా. అదేం ఫ్రెండ్షిప్ రా. సరేలే ఫ్రైడ్ రైసే కదా 3 రోజులు 4 రోజులు పెట్టిస్తారని చెప్పరా. ఫ్రైడ్ రైస్ నేను పెట్టిస్తారని చెప్పరా. చుట్టాలు వస్తున్నారా రారా. వెంకట్రావు ఎలా ఉన్నావు వెంకట్రావు, బాగున్నావా? ఏముందిలేన్నా అంతా బాగుందా. అవును మీ చిన్నాడు జాబ్ చేస్తున్నానంట కదా, ఈ పెద్దోడు ఏం పని చేయడా? నా కాడ పంపించిపోద్ది. ఇంక హైదరాబాద్లో మంచి పనులు ఉన్నాయి నా కాడ, ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నమాట. 50 బేలిప్ చేస్తే మీ కొడుక్యా నా కాడ పంపించారమ్మా. సొద్దంగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏడుండి ఏం చేస్తాడు ఇడా. ఉండమ్మా పెద్దోడు అడతా. పెద్దోడా పోతామంటారా ఉద్యోగానికి? పోతాలో ఉండు బాబా, ముందు పెళ్ళి చూసుకొని ఆ చెల్లి పెళ్ళి సక్రమంగా అయితే ఖచ్చితంగా పోతావు. ఉద్యోగంగా నీకు పోంటావు అప్పుడుందా నీకు నా పెద్దోడు అని కూడా చూడను. ఆ రోజు ఆడికి వస్తాను హైదరాబాద్కి, మంచి ఉద్యోగం ఇవ్వాలి నాకు నువ్వు. ఓరే పుష్పమ్మ ఏదో ఒక్క అమ్మాయి కూడా రాలేదు మా చెల్లి పెళ్ళికి. నా బంధువులు కూడా ఎవరు రాలేదు. ఏం దశ మామ నాకు మంచి అమ్మాయి చూడరు, నువ్వే చూసుకోబాకో. నాకు కూడా ఎవరు ఒకరిని చూడరు. నువ్వు వస్తున్నట్టున్నారు బంధువులు రా, మీ బంధువులు రావు విజయవాడలో వస్తున్నారు రా. ఒరే నా అమ్మడ్డ వీళ్ళు ఎందుకు వస్తున్నారు రేటికి, వీళ్ళకి ఎవరు చెప్పారా నా అమ్మడ్డ. అచ్చా ఈ తలకాయ తింటారా కూడా ముచ్చుమోహం వాడు వస్తున్నాడు రా. రండి మామ రండి 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 రండి. ఎట పేరు ఎటాడు జరిగినారు పయనాలు, ఎట బాగా జరిగినాయి పయనాలా. యారా పెద్దడే కదా నువ్వు, ఏదైనా చేస్తున్నావా చేయట్లేదా? అదేలే ఉద్యోగాలే చేస్తుంటా మామా. రోజుకు 3 సార్లు కొడుతుంటా మామా. ఏంద్రాదా ఏం కొడుతుంటావురా? రోజుకు 3 సార్లు సిగరెట్ కొడుతుంటావా నాయన. నీకు అసలు చెప్పలేవు నా మాట, నీ తలకాయ నిప్పు నమ్మట నువ్వా. అరే పెద్దడా గజ్జికాయలు ఉన్నాయి, గజ్జికాయలు. అరే గజ్జికాయలు ఏంట్రా 2-3 అన్నా ఏంట్రా, లేక నేను తెస్తానంటరా గజ్జికాయలు అని చెప్తే నేను తెమ్మంటరా అంటారా గజ్జికాయలు. మామా ఏమీ పొందపడబాక, గజ్జికాయలు కాదు ఏ కాయలనే ఉన్నాయి. నువ్వు ముందు చిన్నగా పోయి పెళ్లి మండపంలో పోయి పెళ్లి చూడండి, తర్వాత భోజనానికి వచ్చిండి. గజ్జికాయలు కాదు అన్ని కాయలు ఉన్నాయి. అక్కడికి రండి రండి పోండి పోండి పోండి. యారా మీకు ఇంకో చోటు దొరకలేదా? కుక్కలు గుల్లించుకునే చోట్లు పెళ్లి చేస్తారేంట్రా? ఈరేంటో మీ దానాలేంటో కొబ్బరి తోటలో పెళ్ళి ఏంటో నాకు తెలియదురా బాబాయ్. చూడమా మీరు ఏమాత్రం చేస్తారో మర్యాదలా. అన్నమాట పెళ్ళి అయిపోయి తలకాయ బగలు తెంగేస్తారు. ఇది వీడికి ఈ రోజా ఈయన అమ్మట చిన్నోడు అటుపోయాడు అన్నమాట. పని అంతా నా మీద తెంగండి అన్నమాట. ఈయన రే ఇవిడికి ఫోన్ చేయి నేను చేస్తా ఉండు ఫోను. ఏడమ్మ తమాసాలు రింగ్ అవుతుందా ఫోన్ ఎత్తట్లేదు నా కొడుకోడా. అది కాదు మ్యా నువ్వు ఎక్కడికి వచ్చిపోతే తెంగుంటివే. మీ అబ్బకి కానీ తెలిస్తే మన సంగతి నా తొత్తర తీర్చిపోతే నా కూడా. మీ అబ్బా అసలే మీ అబ్బకి మేమంటే పడకపోతేవా ఎడ చేస్తావు మ్యా. మా అబ్బంతో డొల్ల మాటలు మాట్లాడుతుంటా కానీ ఆశా వాడంతా మాటలు దెంగతుంటాడు. చేతలే ఉండు వాడు కాడ. వాడు గుద్దు కింద పున్నాడు ఫస్ట్, కానీ ఆయన అందరూ చూపిస్తాడు ఆయన. అదేనమాట తలకాయ నొప్పినమాట మా అబ్బతో. అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ వచ్చిన పని కానిద్దాం. కానీ మ్యా అసలు నా పని ఎక్కడ దింగటి వచ్చి దింగులు మా పెద్దోడు నా ఎత్తతా అంటాడు. బలి వాదినమ్మాడు నేను ఉంటే ఏం చేస్తాడు పనివాడు. గబగబని పని కానీ వెళ్ళిపోతాం. కానీ నువ్వు తొందరగా. అది కాదురా నేను ఫోన్ చేస్తేమో ఫోన్ చేస్తావు, నువ్వు ఫోన్ చేస్తే మేము మాట్లాడాలా. అందుకేనమాట నేను అలిగిన పో బొంగమూత పెట్టుకున్నా అన్నమాట. ఓరు దేవుడా దీంతో ఏగలేవరా బాబు, ఇది ఏడతాల నిపురా నాయన. అబ్బో ఓరి దీని యాసాలు ఫోన్ వస్తుందా అన్నమాట. నేను చెప్పలా. హలో రేయ్ ఎవరు పెద్దడా, నేను ఏడదాకా వచ్చినాను ప్లేట్లకు వచ్చినాను రానంది. నేను ప్లేట్లకు వస్తున్నాను నాయన. వరియా ఇక్కడ పని ఎక్క దింగి నువ్వు ఎక్కడ అడక్క దింగుతున్నావు నువ్వు, ఏ కైల్లో ఉన్నావు. ఆ ఎమ్మి తీసుకొని నాకు తెలియదు అనుకుంటున్నా. ఎమ్మె విజయవాడలో వాళ్ళు కూతురిని బట్టి పెట్టుకుంటూ నువ్వు నా కొడుకు ఈ రార గబాని పెళ్ళి అయిపోద్దా. మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకుందావు ఆ పనులా పెళ్ళి ఎప్పుడు ఏంద్రయ్యా. అంతేంగా ఎంత కష్టపడి మెయింటైన్ చేసినా కానీ నా మాట కనిపెట్టలేడు అనుకున్నాను నేను. కనిపెట్టిపోదు ఇంకడా అమ్ముడా నాయన. చిన్నోటోడు కాదు నా మా అన్నుడా. సరే వస్తున్నా పెట్టరా ఆయన ఫోనా. ప్లేట్లు తేవాలన్నమాట. ప్లేట్లు లేవంటే అనమాట నెల మీద వేసి వడ్డించమంట. అన్నవా వస్తున్నా. మా అక్కకి నేను కాపలాగా వచ్చాను, నువ్వు మీ అన్న కాపలాగా వచ్చా. బా మా అన్న మీ శివుడు నా మట్టి ఊరికి వస్తాడు. ఇది ఏం పేరు నీ పేరా? నీ నెంబర్ ఉంటే ఇవ్వకూడదు, ఒకరు మాట్లాడుకుందామా. మా అక్కలు సార్లు చూస్తున్నా నాకు కూడా అట్లా మాట్లాడుకోవాలని అనుకుంటున్నా. ఒరే నాయన ఇది ఆడ తగులుకుందరా నాకు. వదిలితే ముక్కులో పెట్టి ఊటిపోయి ఎంగైతే తట్టుంది కుదరా శివుడితో కూడా నా మాట. మా అన్న వస్తే తొందరగా దిగదాం అనుకుంటే నేను నుంచా. అక్క నాకు కళ్ళు ఆపడు. నా కళ్ళు వల్ల నా కన్ను ఒకటి వచ్చి కొడుకన్ను కూట్లోకి ఎడంకన్ను ఏట్లోకి దింగి ఉంటుంది. నీకు సెట్ కానిలే నేనా. అట్టనబాక నాకు బాగా సెట్ అవుతావు. ఎందుకంటే ప్రేమ కుటుంబరా కుటుంబం కూడా
నీకు తెలీదా? ఇవాళ నన్ను ఇది వదిలితట్లేదురా సామె, నేను దిగేది మేలుగా ఉంది ఇంటికి.